స్పీకర్ కుర్చీకి విజిబిలిటీ తీసుకొచ్చారు, అసెంబ్లీకి విజిబిలిటీ తీసుకొచ్చారు, మీరు స్పీకర్ కుర్చీకి వన్నె తెచ్చారు. ఈ దీంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇంత వన్నె తెచ్చి ఇంత కీర్తిని మూటగట్టుకున్న మీరు చిన్న అపవాదు కూడా ఉంది. అంటే కాంగ్రెస్ హయాంలో అంటే 2004 నుంచి 2009 పీరియడ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అటు టీఆర్ఎస్కి సంబంధించిన దాదాపు ఒక 11 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళంతా ఒక 6 మంది ఎమ్మెల్యేలు, మిగతా వాళ్ళంతా కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీకి వచ్చేసారు. కాంగ్రెస్ పార్టీకి వచ్చి కండువాలు కప్పకపోయినా మద్దతు పలుకుతూ వచ్చారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోమని టీఆర్ఎస్ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకొని, అయితే ఆ విషయంలో కొద్దిగా నిర్లక్ష్యం చేశారంటే అసెంబ్లీ ప్రొసీడింగ్స్ విషయంలో ఎంతో నిక్కచ్చిగా వ్యవహరించే సురేష్ కుమార్ రెడ్డి నియమాలు పాటించడంలో కూడా నిర్లక్ష్యం, చివరికి చర్యలు తీసుకున్నప్పుడు అది ఆలస్యమైంది. ఎందుకు అంత ఎంతో అధికారాలు చేతిలో పెట్టుకున్న సురేష్ రెడ్డి, స్పీకర్గా అసెంబ్లీకే వన్నె తెచ్చిన సురేష్ రెడ్డి అంత నియంత్రిత్వ పోకడలను అవలంబించి ఎందుకు అపవాదం మూట కట్టుకోవాల్సి వచ్చిందనేది ఇక విమర్శ. నాగరాజు గారు, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలనే అంటే క్షమించాలి, మీకు కూడా దానిపై పూర్తి అవగాహన లేదు. కాబట్టి మీరంటే మీ ద్వారా ప్రజల్లో కూడా ఇటువంటి అవగాహన ఈ అంశంపై లేదు. దీనికి కారణం ఏంటంటే అంత రాజకీయ బురద జల్లే కార్యక్రమం జరిగాలి. అయితే దీన్ని ఒక నిమిషంలో మీకు వివరిస్తాను. ఇది ఏదైతే మీరు పార్టీలు మార్చిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని అన్నారే, అది తప్పు. పార్టీ మార్చలే, వాళ్ళు కండువాలు వేసుకోలేరు. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని, ఎమ్మెల్సీ పోటీలో ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్థిని ప్రపోజ్ చేశారు. స్పీకర్ దేనిపై యాక్షన్ తీసుకుంటారు? విప్ పైన అంటారు. విప్ను ధిక్కరించారు కాబట్టి వీరిపై చర్య తీసుకోవాలి. అక్కడ విప్ లేదు. విప్ ఎక్కడ ఉంటుంది? విప్ అనేది కేవలం చట్టసభలోపే ఉంటుంది, ఓటింగ్ టైంలో ఉంటుంది. ఫలానా మనం విప్ ఇష్యూ చేస్తాం, మనం వీటికి ఓటేయాలంటే దాన్ని వ్యతిరేకిస్తే విప్ను ధిక్కరించినట్టు అవుతుంది. కానీ ఇక్కడ అది జరగలే. అయితే దానిపైన చరిత్రలో మొట్టమొదటిసారి, ఇప్పుడు మీకు తెలుసు కదా ఇది ఎందుకంటే ఇది కొంచెం డీటెయిల్గా వివరించాలి, ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎప్పుడైతే ఈ యాంటీ డిఫెక్షన్ చట్టం వచ్చాదో, మనకు రాజీవ్ గాంధీ గారు 85లో తీసుకొచ్చారు. ఆ తర్వాత వాజ్పేయి గారు 2002-03లో దాంట్లో కొన్ని మార్పులు తీసుకొచ్చారు. ఈ చట్ట 10th షెడ్యూల్ ఏదైతే ఉంటుందో దీంట్లో చాలా స్పష్టంగా ఉంది. ఆ చట్టంలో మార్పు తీసుకొచ్చినప్పుడు, ఆ బిల్ తీసుకొస్తారే, ఆ బిల్ ఎప్పుడైతే హౌస్లో పెట్టేటప్పుడు దానికి ఏముంటుందంటే ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్ అంటారు. అంటే ఈ చట్టం ఎందుకు పెడుతున్నాము, దీనికి కారణాలు ఏంటి అని ఒక చిన్న వివరణ ఉంటుంది. అయితే ఆ వివరణలో ఏమిచ్చారంటే, పార్లమెంటరీ డెమోక్రసీలో ఉన్న మన దేశంలో ఇటువంటి పార్టీలను మార్పడం, ఈ పార్టీ నుంచి ఆ పార్టీ, ఆ పార్టీ నుంచి ఈ పార్టీలో చేరుతున్న వారందరూ కూడా ఇది పార్లమెంటరీ డెమోక్రసీకే ఇబ్బంది కల్పించే వాతావరణంను, దేశంలో ఈ పార్లమెంటరీ వ్యవస్థకే ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది కాబట్టే ఈ చట్టాన్ని తీసుకొస్తున్నామని చెప్పారు. అయితే అది మా అందరికీ స్ఫూర్తి సభాపతులకు. ఇక్కడ జరిగింది ఏంటి? వాళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు కేవలం ఒక వ్యక్తికి ప్రపోజ్ చేశారు. మీరు ఒక వ్యక్తిని ప్రపోజ్ చేసినా ఇది తప్పు అని దేశ చరిత్రలో మొట్టమొదటిసారి తీర్పిచ్చాను నేను. ఒకటి. రెండోది, దాన్ని ఎట్లా గౌరవించాలని ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే 2004లో డి నాగేందర్ ఎమ్మెల్యే గారు గెలిచారు. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. ఆయన కాంగ్రెస్ మెంబర్గా ఉండే, టికెట్ రాకుంటే 2004లో దానం నాగేందర్ గారు టీడీపీ నుంచి గెలిచారు. 2004లో వారికి ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలిస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేది. రాజశేఖర రెడ్డి గారికి దగ్గర ఉండేవారు. వారు తలుసుకుంటే అలాగే ఉంటూ మినిస్ట్రీ తీసుకో అవకాశాలు ఉండే. ఆ ఆలోచన వచ్చినప్పుడు కుదరదంటే రాజశేఖర రెడ్డి గారు వెంటనే నన్ను రాజీనామా చేయించారు. నువ్వు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచావు కాబట్టి కాంగ్రెస్లో జాయిన్ కావాలనుకుంటే మీరు రాజీనామా చేయవలసిందే అంటే వారు చేశారు. రాజీనామా చేశాడు, మళ్ళీ ఎలక్షన్లో నిలబడ్డాడు, ఓడిపోయాడు. ఇది ఎక్కడ కూడా బయట రాలే. కానీ ఆ రోజు మేము తీసుకున్న నిర్ణయం అది. కాబట్టి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చాలా క్లియర్గా ఈ పార్లమెంటరీ డెమోక్రసీని బలంగా ఉంచడానికి మా ప్రయత్నాలు జరిగాయి. ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు కూడా నాపై ఎప్పుడు కూడా ఒక్కరోజు కూడా ఒత్తిడి తీసుకురాలేదు దీంట్లో. వారు ఇది స్పీకర్ డొమైన్, అంటే స్పీకర్ గారి పరిధిలో ఉన్న అంశం కాబట్టి మనం దాంట్లో మాట్లాడటానికి వీలు లేదు.
నా డొమైన్లో ఉన్న అంశాన్ని నేను చాలా క్లియర్గా స్పష్టంగా నిర్ణయాలు తీసుకున్నా. ఈరోజు నేను ఇచ్చిన తీర్పు ఆ రోజు అంటే మీరు విప్పే కాదు, పార్టీకి ఎక్కడ కూడా మీరు భిన్నంగా వ్యవహరిస్తే మీపై యాక్షన్ జరుగుతుందని తీర్పు ఇచ్చాను. అది తరువాత వచ్చే సభాపతులకు అదొక ఉదాహరణగా ఉంటుంది. దానిపై వారి వారి అభిప్రాయం ప్రకారంగా వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు. అది అఫ్కోర్స్ ఇట్ ఈస్ లెఫ్ట్ టు దే డిస్క్రిషన్. హాయ్, దిస్ ఇస్ సురేష్ రెడ్డి, ఫార్మర్ స్పీకర్. Please watch my interview with Nagaraj Garu on High Dreams, which will be coming up shortly. He's thrown a lot of insight into my personality and it's very exciting. Please watch it.